ఒకసారి ఇక మెయిన్ వార్తలకు వెళ్దాం. ఇక సెక్రటరీలు మా మాట వినట్లే, పని చెప్తే రూల్స్ పేరుతో కొర్రీలు పెడుతున్నారు. ఇక మేము పంపే ఫైల్స్ను కనీసం చూడడం లేదు, వాళ్ళకు తెలిసిన వాళ్ళవి త్వరగా క్లియర్ చేస్తున్నారు. సీఎం రేవంత్కు మెజార్టీ మంత్రుల ఫిర్యాదు. ఇక ట్రాన్స్ఫర్స్ చేసి కొత్త వారిని నియమించాలని అప్పీల్స్ చేస్తూ ఉన్నారట. ప్రస్తుతం రాష్ట్రంలో ఐఏఎస్ల కొరత, ఎవరిని మార్చాలనే దానిపై ప్రభుత్వం కసరత్తు చేస్తూ ఉన్నదట. సో ఇది మంత్రుల పరిస్థితి, తెలంగాణలో ఉన్న మంత్రుల పరిస్థితి. వాళ్ళకు సంబంధించినటువంటి ఫైల్స్, వాళ్ళకు సంబంధించినటువంటి శాఖలకు సంబంధించినటువంటి ఫైల్స్ ఏవైతే ఉంటాయో వాటిని క్లియర్ చేయండి, చూడండి అని చెప్తే ఐఏఎస్ అధికారులు, అంటే ఆ శాఖలకు సంబంధించినటువంటి ఐఏఎస్ అధికారులు వింటలేరట. మీరు చెప్తే మేము వినాలనా అని చెప్పేసి చెప్తా ఉన్నారట. ఇక వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళ ఫైల్స్ ఏవైతే ఉంటాయో వాటిని మాత్రం క్లియర్ చేస్తున్నారట. మరి ఇలా మెజార్టీ ఎవరు ఉంటారంటే ఎస్సీ ఎస్టీ బీసీల మంత్రుల పరిస్థితి ఉంటుంది. ఇంకంతే. ఇక ఈ రెడ్డి సీఎం ఉన్న తర్వాత, రెడ్డిలకు సంబంధించినటువంటి మంత్రులు కీలకంగా ఉన్న తర్వాత వాళ్ళ ఫైల్స్ క్లియర్ అవుతున్నాయి. కానీ ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించినటువంటి మంత్రులకు సంబంధించినటువంటి వాళ్ళ శాఖలకు సంబంధించినటువంటి ఫైలు క్లియర్ అవుతలేవని క్లియర్గా అర్థమవుతూ ఉన్నది. రాష్ట్ర మంత్రులు ఆయా శాఖల సెక్రటరీలకు పొసగడం లేదు. మంత్రి ఒకటి చెప్తే సెక్రటరీ మరొకటి చేస్తున్నారు. తాము చెప్పిన పని ఎందుకు చేయలేదని మినిస్టర్లు ప్రశ్నిస్తే రూల్స్కు విరుద్ధంగా ఉన్నందున ఆ నిర్ణయాలు తీసుకోలేమని తెగేసి చెప్తున్నారు. అన్ని విషయాల్లో అదే తీరుగా ఉండడం లేదని, తమకు ఇష్టమైన వారి ఫైల్స్ విషయంలో మాత్రం రూల్స్ పక్కన పెట్టి ఆఫీసర్లు వాటిని వెంటనే క్లియర్ చేస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి. దీంతో పలువురి మధ్య విభేదాలు తలెత్తి చివరికి సెక్రటరీలనే మార్చాలని మంత్రులు నేరుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. ఇక ముందు ఎస్ తర్వాత నో. చాలా మంది వివిధ సమస్యలపై మంత్రులకు విడతి పత్రాలు ఇస్తూ ఉంటారు. వాటిని పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని మినిస్టర్లు తమ శాఖ సెక్రటరీలకు రికమెండ్ చేస్తుంటారు. కొన్ని ముఖ్యమైన విజ్ఞప్తులు ఉంటే స్వయంగా ఫోన్ చేసి మాట్లాడటమో లేదా తమ ఛాంబర్కు పిలిచి ఇవ్వడమో చేస్తుంటారు. మంత్రులు చెప్పినప్పుడు సరే అంటూ తల ఊపుతున్న సెక్రటరీలు ఆ తర్వాత సంబంధిత ప్రపోజల్స్ పై నెగిటివ్గా రాయడమో లేక కొర్రీలు పెట్టడమో వంటివి చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ఒకవేళ రూల్స్కు విరుద్ధంగా ప్రపోజల్స్ ఉంటే సమయం సందర్భం చూసుకొని మంత్రులకు వివరించాల్సి ఉంటుంది. కానీ మెజార్టీ సెక్రటరీలు అందుకు విరుద్ధంగా వివరిస్తున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయి. సమన్వయ లోపంతో సమస్యలు అంటున్నారు. ఇక్కడ మంత్రులు సెక్రటరీల మధ్య ఆ విభేదాలు పరస్పర మనస్పర్ధాలు రావడానికి ఇరువురు మధ్య సమన్వయం లేకపోవడమే కారణమని తెలుస్తున్నది. మంత్రి ఓ రకంగా ఆలోచిస్తున్న సెక్రటరీలు మరో రకంగా వ్యవహరిస్తున్నారు అన్న చర్చ జరుగుతుంది. ఇక 134 మంది ఐఏఎస్ ఓల బదిలీ, 12 ఏళ్ళుగా ఒకే శాఖలో ఫిర్యాదు రావడంతో ట్రాన్స్ఫర్, సిఎస్ రామకృష్ణారావు ఉత్తర్వులు. ఇక ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి. మరి ఏ మంత్రులు చెప్తే మెజార్టీగా వీళ్ళినారంటే ఎస్సీ ఎస్టీ బీసీ మంత్రులు చెప్తేనే విన్నారు. పొంగులేటి సీనన్న చెప్పిన ప్రతి ఫైల్ క్లియర్ అవుతుంది. మా దుద్దిల శ్రీధర్ బాబు చెప్పిన ప్రతి ఫైల్ క్లియర్ అవుతుంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పిన ప్రతి ఫైల్ క్లియర్ అవుతుంది. మా బట్టి విక్రమార్క చెప్పిన ప్రతి ఫైల్ క్లియర్ అవుతుంది. ఇక రిమైనింగ్ వాళ్ళు ఎవరు చెప్పిన ఫైల్స్ క్లియర్ కావట్లేదంట. రిమైనింగ్ ఎవరు చెప్పినా ఫైల్స్ క్లియర్ కావట్లేదు. సెక్రటరీ గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఇది చేయండి అంటే ఓకే సార్ అంటున్నారంట, ఎస్ సార్ అంటున్నారంట. అది ఆయన అటు పోగానే నో సార్ అంటున్నారంట. ఈ ఎస్ఆర్కు నో సార్కు మధ్యలో ఇంత గ్యాప్ ఉంది. మరి ఎవడు చెప్తే సరే వీళ్ళు పర్ఫెక్ట్గా ప్రపోజల్స్ పర్ఫెక్ట్ ఉన్నాయా? పర్ఫెక్ట్ లేని ప్రపోజల్స్ పక్కన పెట్టాల్సిన బాధ్యత ప్రిన్సిపల్ సెక్రటరీల పైన కూడా ఉంటుంది. ఎందుకంటే మంత్రి ఏది చెప్తాది తలాడుప్పి ఇటు ఊపిచ్చి సంతకం పెడితే బొక్కల పడేది అధికారులే, జైలుకు పోయేది అధికారులే. ఎందుకంటే చూస్తున్నాం కదా ఇప్పుడు గత ప్రభుత్వంలో ఎన్నో జరిగితే అధికారులు. కాళేశ్వరం కేసులో ఎవడన్నా జైలుకు పోయిండా అనే నాయకులు? కేసీఆర్ పోయిండా? అప్పుడు ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసిన ఈటల రాజేందర్ పోయిండా? అప్పుడు ఏంది నీళ్ళ శాఖ మంత్రిగా పనిచేసా మన హరీష్ రావు పోయిండా? ఎవరు వేళ్ళు జైలుకు? ముగ్గురు అధికారులను జైలుకు పంపించింది. ఇప్పుడు కేటీఆర్ కూడా ఫార్మల్ ఈకర్ రేసులో సంతకాలు లేకుండా ట్రాన్స్ఫర్ చేసినందుకు నూనె శ్రీధర్ జైల్లో ఉన్నాడు, మురళి జైల్లో ఉన్నాడు, హరిరామ్ నాయక్ జైల్లో ఉన్నాడు. ఈ బిడ్డలు అధికారులు కాదా? ఈ ఐఏఎస్లు ఐపీఎస్లు ఈ రాజకీయ నాయకులు ఎందుకో జైల్లోకి పోతలేరు? అంటే అసలు మంత్రులుగా వాళ్ళకు విలువనే ఇస్తలేరంట. మరి ఎందుకు వాళ్ళకి మంత్రులు జోకడానికా?
బుగ్గకారులా తిరిగి నియోజకవర్గాల పెత్తనం చేయడం తప్ప మంత్రులు జోకడానికే పనిచేస్తున్నారా? ఇంతకుముందు చంద్రబాబు ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఒక మంత్రి అంటే రాష్ట్ర వ్యాప్తంగా తిరిగేటోడు. ఉమ్మడి జిల్లా, ఉమ్మడి రాష్ట్రం, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, రాయలసీమ. నీ అక్క ఇప్పుడు వ్యవసాయ శాఖ మంత్రి ఉంటాడు, ఉంటే ఖమ్మం లేదంటే హైదరాబాద్. ఇప్పుడు మన వివేక్ సార్ ఉంటాడు, ఉంటే చెన్నూరు లేదంటే ఇన్ఛార్జ్ మినిస్టర్గా మెదక్ జిల్లా. ఇక వేరే పని ఏం లేదు వీళ్ళకు, ఏ జిల్లాకు పోయే తావులు లేదు వీళ్ళకు. ఎందుకు మంత్రుల లైన్లో ఏం చేస్తున్నారో కాంగ్రెస్ పార్టీ మాకైతే అర్థం కావట్లేదు. ప్రిన్సిపాల్ సెక్రటరీలు మంత్రుల మాట అయినారా? ఆది శ్రీనివాస్ మాట ఆడ కలెక్టర్ అయినాకపోయా, పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ మాట ఆడ కలెక్టర్ అయినాకపోయా. ఎవరి మాటలు వింటారు ఇక మీరు? ఆ సిరిసిల్ల జిల్లా కలెక్టర్ని ట్రాన్స్ఫర్ చేసింది మొన్న దెబ్బకు. కోటే భయపడ్డదాన్ని చూసి జడ్జిలే.